36వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 36వ వాక్యం. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన. ఆమేన్. ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక మండలానికి కాదు, ప్రపంచంలో ఉన్న సర్వ శరీరులకు బైబిల్ చెప్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ శరీరులకు నేనే దేవుడును. ఆమేన్. హల్లెలూయా. అదే బైబిల్ గ్రంథంలో మరొక చోట వ్రాయబడి ఉంది. కీర్తనలు 100వ అధ్యాయం 100వ అధ్యాయంలో నువ్వు చూస్తే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 100వ అధ్యాయంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రపంచములో జగతి పుట్టినది మొదలుకొని పుట్టి చనిపోయిన వారును, పుట్టబోతున్నటువంటి వారును, సమస్త ప్రజలను, సర్వ శరీరులకు దేవుడు ఆయనే సృష్టికర్త. ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా సృష్టికర్త, ఆయనే దేవుడని ఎలా నమ్మాలి? ఏంటి ప్రూఫ్? ఏంటి ఆధారం? ఏంటి? బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన. ఆమేన్. కులానికి కాదు, మతానికి కాదు, వర్గానికి కాదు, ఒక జాతికి కాదు, సమస్త ప్రజలకు ఆయనే ప్రభు. ప్రభు అనగా పరిపాలకుడు, ప్రభు అనగా తండ్రి, ప్రభు అనగా నిన్ను ఏలుబడి చేయవాడు. యేసుక్రీస్తు ఎవరయ్యానంటే మన పరిపాలకుడు, మన హృదయాలను ఏలుబడి చేయవాడు, మన ఆత్మలను ఏలుబడి చేయవలసిన వాడు. ఆమేన్. అయితే ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు? ఈ లోకములో ఎందుకు, ఈ లోకానికి మనం పంపబడ్డాం? పంపబడిన మనం ఏం చేస్తున్నాం? ఏం పొందుకున్నాం? ఆయన ఈ లోకానికి మనల్ని పంపించినటువంటి ఉద్దేశం ఏమిటి? ఏమిటి ఆయన ఉద్దేశమునంటే, ఇర్మియా గ్రంథములో, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని గాని ఒకసారి మనం చదవగలిగితే, యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని. ఎందుకు ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించాడంటే, మరలా ఒకసారి చదవన్న. యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని. యెహోవా దేవుని వాక్యం అంటుంది, ప్రజలారా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. నేను నిన్ను బలపరుచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు అంటే, నిశ్చయముగా ఖచ్చితముగా దేవుడు మనకు మేలు చేయాలని. ఆమేన్. ఆదాము హవ్వ అనేటువంటి ఇద్దరిని దేవుడు సృజించాడు. దేవుడు చెప్పిన మాట కాకుండా వేరొక దేవునికి
వ్యతిరేకమైనటువంటి పని చేయటం ద్వారా పాపం చేసి దేవుడు నియమించినటువంటి ఆ ఏదెను తోటలో నుండి వారు గెంటివేయబడ్డారు. గెంటివేయబడినటువంటి వారి సంతానములో నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడి జీవితంలోనికి పాపం అనేటువంటిది సంక్రమించడం జరిగినది. ఆ పాపము ద్వారా హృదయములోనికి ఏమొచ్చిందంటే నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు. ఒకప్పుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వ ఉన్నప్పుడు ఆదాముతో పాటుగా సింహము కూడా ఉండేది, ఆదాముతో పాటుగా పులి కూడా ఉండేది, ఆదాముతో పాటుగా క్రూర జంతువులన్నీ తనతో నివాసం చేసేటువంటివి. ఆదాము హవ్వలు వాటితో నివాసం చేసేటువంటి వారు. కానీ పాపం ఎప్పుడైతే మనుషుని లోనికి వచ్చేసిందో ఆ పాపము వలన లోకములోనికి విషం వచ్చేసింది, కోపం వచ్చేసింది, అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. జంతువులు అన్నిటికీ మనుషులందరికీ విరోధ భావం కలిగేసింది. భూమి మీదకి మనుషుడు పంపబడినటువంటి ఉద్దేశము ఒకటి, కానీ ఉద్దేశాన్ని అంతటిని, దేవుని ఉద్దేశాన్ని పాడు చేసి చెడగొట్టుకొని ఈ లోకంలోనికి వచ్చేసాడు మనుషుడు. మొత్తానికి పాపము చేత మనుషుడు ఎడవబడుతూనే ఉంటున్నాడు. సమాధానాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవుడు ఈ లోకంలోనికి మనుషుని ఎందుకు పంపించాడు అంటే, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆదాము ఎలా జీవిస్తున్నాడో సంతోషముతో, సమాధానముతో, ఆరోగ్యముతో, నెమ్మదితో, మనశ్శాంతితో జీవిస్తున్నాడో అలాంటి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ పాపము ద్వారా మనుషుని హృదయము పతనమైపోయింది. ఆ సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత ఇవన్నిటికీ దూరస్తుడైపోయాడు. ఆ దూరస్తుడైనటువంటి మానవుణ్ణి ఆయన మరలా ప్రేమ కలిగిన వాడై చేర్చుకోవడానికి 2023 సంవత్సరముల క్రితము యెరూషలేములోని వీధులలో కల్వరి శిలువ మీదకి ఆయన దిగి రావటం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపముతో ఉన్నటువంటి మనుషుని హృదయములో లేని సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, మనశ్శాంతిని ఇవ్వడానికి నా ప్రభు అయిన యేసయ్య పాపము లేకుండా పుట్టడానికి కన్యక మరియ గర్భాన్ని ఆయన ఎంచుకున్నాడు. సర్వాధికారము కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి, నేను నిర్మించిన, నా చేతులతో నిర్మించినటువంటి నా ప్రజలు పాపము చేసి హృదయములో నెమ్మదిని కోల్పోయారని చెప్పి, పాపము లేని మనుష్యునిగా నేను పుట్టాలి, పాపానికి వచ్చేటువంటి శిక్షను నేను అనుభవించాలి, పరమాత్మునిగా నేను భూమి మీదకి దిగి రావాలి, పరమాత్మునిగా శిక్షను నేను అనుభవించాలి. నా ప్రజలు శిక్ష పాలు కాకూడదు, నా ప్రజలు బాధలు కలిగి ఉండకూడదు, నా ప్రజలు సమాధానం కలిగి ఉండాలి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా ప్రజలు నెమ్మది, సమాధానం కలిగి ఉండాలని చెప్పి పరమాత్ముడైన దేవుడు కన్యక మరియ గర్భములో జన్మించి 33.5 సంవత్సరములు లోకములో జీవించాడు. ఆ 33.5 సంవత్సరములు ఆయనను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన పరిశుద్ధునిగా పుట్టాడు. ఆయన పుట్టుకయే పరిశుద్ధత. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు భార్య భర్తల యొక్క కలయిక ద్వారా పుట్టడం జరుగుతూ ఉంటుంది, ప్రతి మనుషుడు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పుట్టుక తల్లి తండ్రుల ద్వారా, కలయిక ద్వారా కలగలేదు. కానీ కన్యక మరియ గర్భములో నుంచి యేసు పుట్టడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది భూచరిత్రలో ఎక్కడ జరగని కార్యం ఇంతవరకు, ఇక ఎప్పటికీ కూడా జరగని కార్యం అది. ఆమేన్, హల్లెలూయా. ఆ పుట్టుక ఆయన పుట్టి
కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు లేనివాని ప్రవర్తన చేశాడు ఆయన. ఆమేన్. ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నడవడికలో కానీ, ఆయన పడకలో, ఆయన క్రియలలో, ఆయన కార్యాలలో, ఆయన సహవాసములో ఎక్కడా కూడా కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు లేనివానిగా జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను ద్వేషించు వారిని ప్రేమించమని చెప్పాడు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించని చెప్పాడు. అవసరమైన వానికల్లా, అడిగిన వానికల్లా ఇమ్మమని చెప్పాడు. ఒక వ్యక్తి నీ దగ్గర ఏదైనా తీసుకుంటే మరలా దాన్ని అడగొద్దు అని చెప్పాడు. మహాత్మా గాంధీ అయినటువంటి మన జాతి పిత ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి అని చెప్తే ఆయనేమో జాతి పిత అయిపోయాడు. ఇంగ్లాండ్ బారిస్టర్లు ఇంగ్లాండ్ జైల్లో కూర్చొని బారిస్టర్ అనే చదువును చదివి నేర్చుకొని, అక్కడ జైలు గోడల మధ్యలో బైబిల్ చదివి నేర్చుకొని ఈ వాక్యాన్ని ప్రపంచానికి శాంతి యుద్ధం అనేటువంటి దాని ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యోద్యమాన్ని తీసుకొని వచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు మాత్రం ప్రపంచం అంతా వెల్లడి అయ్యాయి. కానీ జాతిపితకు నేర్పించింది బైబిల్ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా యేసయ్య 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని అందరూ రాళ్లతో కొడుతుంటే ఆమెను క్షమించడానికి యేసయ్య ఆ స్థలములోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రోగులు ఉన్నారు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. కుష్ఠరోగులు ఉన్నారు, కుష్ఠరోగిని ముట్టాలంటే ప్రజలందరూ భయపడతా ఉన్నారు, వైద్యులు భయపడతా ఉన్నారు. కానీ యేసయ్య ఆ కుష్ఠరోగులను అలాగ తాకగానే వారందరూ వెంటనే స్వస్థపరచబడిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ మరణ పడకలలో ఉంటే ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి ఎలాగలాగ వచ్చేసింది. ఆయన వెనకమాలుగా వస్త్రపు చెంగును ముట్టగానే ఆ రక్తస్రావం అంతా ఆగిపోయి వెంటనే స్వస్థపరచబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్డివారు చూపు పొందారు, చెవిటివారు వినగలుగుతున్నారు, మోగవారు మాట్లాడగలుగుతున్నారు. కనాను అనేటువంటి ఒక ప్రాంతములో ఒక తల్లి ఉంది, ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమె కుమార్తె దయ్యము పట్టి బహువేదన పడుచున్నదట. యేసయ్య ఆ ప్రాంతం కూడా వెళ్తూ ఉంటే యేసయ్య దగ్గర పరుగుమంట పరుగెత్తుకుంటూ వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె బహు బాధపడుచున్నదయ్యా, బహుగా వేదన పడుతున్నదయ్యా, నా కుమార్తె దయ్యము పట్టుకొని బహుగా బాధపడుతుంది, నన్ను కరుణించయ్యా అని అంటే అక్కడెక్కడో తన కుమార్తె ఇంటిలో ఉంది, ఈమె యేసు దగ్గర ఉంది. ఇక్కడి నుంచి మాట చెప్పి పంపించాడు. నీవు కోరినట్టే తల్లి నీకు అగునుగాక అన్నాడంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడెక్కడో దయ్యం పట్టిన కుమార్తె ఉంది. యేసు తన తల్లితో ఇక్కడ చెప్తున్నాడు, అమ్మా నీవు కోరినట్టే అవును గాకనంటే ఆ సమయంలో నేను ఇంటికి వెళ్ళేసరికి, అమ్మా ఎప్పుడు ఈ దయ్యం వదిలిపోయిందనంటే పలానా సమయానికి అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. మాటతో దయ్యాలను పంపించే దేవుడు అండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒక దినాన శతాధిపతి అయినటువంటి 100 మందికి అధిపతి అయినటువంటి ఒక అధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడు. అయ్యా నా ఇంటిలో 100 మంది పనివారు ఉన్నారు, నేను కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు, వెళ్ళమంటే వెళ్తారు, ఉండమంటే ఉంటారు. అలాంటి అధికారం కలిగిన వాడినయ్యా నేను. నా ఇంట్లో 100 మందిలో ఒక్కడు పక్షవాయువు వచ్చి పడిపోయి ఉన్నాడయ్యా, వాడి బాధ నేను చూడలేకపోతున్నానయ్యా అని అంటే యేసయ్య వెంటనే సరే సరే పద నీ ఇంటికి నేను వస్తాను అని అన్నాడు. అయ్యా నా ఇంటి దాకా వద్దు, కానీ నువ్వు మాట పంపిస్తే చాలయ్యా, ఒక్క మాట చెప్తే చాలు, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడనంటే అలాగే శతాధిపతి నీ మాట చొప్పున కలుగును గాక అని అన్నాడు. వెంటనే అక్కడెక్కడో ఉన్నటువంటి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి దిగ్గున లేచి నిలబడుకుని పనిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, ఇవన్నీ వినడానికి బాగుంటాయి, ఇక్కడేమైనా జరిగాయా అని మనలో ప్రశ్నించవచ్చు. ఇదే మరుపూరు గ్రామంలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి చర్చిలో మేము ప్రారంభపు దినాలలో అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో మంద బుజ్జయ్య భార్య
ఆ తల్లి ఒక దినాన నడుములు నొప్పులు అంటూ, మెడలు నొప్పులు అంటూ, అయ్యో గ్యాస్ ట్రబుల్ అంటూ, ఒళ్ళంతా మంటలు అంటూ, నిలవలేక, చేతుల్లో నిలవలేక అల్లాడిపోతున్నటువంటి సమయంలో ఇదిగో నిలబడుకున్నటువంటి సహోదరుడు డేవిడ్, నేను అక్కడికి వెళ్ళి ఇద్దరం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఏలియా దైవజనునితో కలిసి 10 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వెంటనే అమ్మో నా నడువులు నొప్పులయ్యి, అమ్మా నా మెడలు నొప్పులయ్యి, అమ్మా నా కడుపులో నొప్పేది, అయ్యో నా ఒళ్ళు మంటలయ్యి అంటే వెంటనే స్వస్థపరచబడటం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మరుపూరు గ్రామంలో నిలబడి ఉన్న సహోదరుడు నేను అదే చర్చిలో మరలా మంగళపూరి పుల్లయ్య భార్య, ఆమె పేరు పెంచిలమ్మ, ఇప్పుడు లేరు వాళ్ళిద్దరు, పుల్లయ్య లేరు, పెంచిలమ్మ లేరు, ఇద్దరు చనిపోయినారు. ఆమె చాలా సంవత్సరాల నుంచి ఎన్నో బలహీనతలతో బాధపడుతూ ఉంటుంది. ఆ బలహీనతలతో ఎక్కడెక్కడో తిరిగారు. నమ్మశక్యము కాని మాటలేవి. మన ఊర్లోని సాక్ష్యమే, మన ఊర్లోని సాక్ష్యమే. నమ్మశక్యము కాని మాటలు, ఎక్కడెక్కడో తిరిగారు, ఎంతెంతో ఖర్చు పెట్టారు. చివరికి ఆ తల్లి అనుకున్నదట, అయ్యా నన్ను చర్చిలో వదిలేసేయండి, చచ్చిపోతే అక్కడే చనిపోతాను, శవం తీసుకొని వస్తే ఎక్కడొకరు పాతి పెట్టుకొని నన్ను, నా పాటికి నన్ను వదిలేసేయండి బాబు, ఆ చర్చిలో నన్ను వదిలేసేయండి అని చెప్పిందట. జోరు వర్షాకాలంలో తీసుకొని వచ్చారు. ఉదయాన్నే చర్చికి వెళ్ళి ప్రార్థన చేసాం, 1 గంట దాకా ప్రార్థన చేసాం, ఇంటికి అన్నం తినడానికి వచ్చాం, మరలా వెళ్ళి ప్రార్థన చేసాం. సాయంకాలం ఇలా జల్లు కొడుతూ ఉంటే కిటికీల్లో, అమ్మ ఇక్కడ వద్దు కానీ ఈమెను తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పాం. ఇంటికి తీసుకుని వెళ్తే శవములాగా చర్చిలో పడుకొని ఉన్నది. అమ్మకు పక్కన పెంచిలమ్మ, వాళ్ళ అమ్మ పేరు మనందరూ తెలుసు కదా, పెంచిలమ్మ, ఇంకొక ఆమె రాములమ్మ, ఇద్దరు తల దగ్గర ఒక ఆమె, కాళ్ళ దగ్గర ఒక ఆమె. అమ్మ తల చలిపడుతుంది గీరమ్మని అంటే ఆమె గీరాలి అక్కడ. అమ్మ కాలు దగ్గర కొంచెం దుప్పటి కప్పమ్మ చలి పడుతుంది అంటే ఆమె చలికి దుప్పటి కప్పాలి అక్కడ. అలాంటి శవము లాంటి పరిస్థితులు ఆమెను తీసుకుని వచ్చారు. దేవుని మహాకృప చేతులెత్తి విశ్వాసంతో మేము ప్రార్థన చేశాము, ఇంటికి పంపించాము. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆ మరణ పడకలో చచ్చిన స్థితిలో ఉన్న ఆ శరీరం యేసు నామములో లేపబడింది. ప్రైజ్ ది లార్డ్. లేపబడుతున్నది. తాను ఒంటరిగా లేచి కర్రబోటు సహాయం తీసుకొని బయటకు వచ్చి అలాగా మరలా లోపలికి వస్తా ఉంది. పాస్ పోసుకోవడానికి అలా బయటకు వచ్చి మరలా లోపలికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అదే మరలా తెల్లవారుజామున అలాగే ఆ మరణ పడకల్లో నుంచి లేచి 2 ఇడ్లీ తినటం స్టార్ట్ చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2023వ సంవత్సరం గడిచిన 6 నెలల క్రిందట మరుపూర్లో వాముడిపర్తి సీనయ్య ఇప్పుడు లేడు, బ్రతికున్న రోజు ఆయనకి శరీరంలో ఉన్న పార్ట్స్ అన్ని పాడైపోయినాయి, అన్ని దెబ్బతినిపోయినాయి అని చెప్పారు. వాళ్ళ భార్య ఏడుస్తూ చర్చి దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త కానీ బాగుపడితే, ఈ రిపోర్ట్స్లో నార్మల్ రిపోర్ట్స్ కానీ వస్తే నేను యేసయ్య నమ్ముకుంటానని చెప్పి సర్వశక్తి గల దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేశాం. రిపోర్ట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి మీకు సాక్ష్యాధారాలుగా. రిపోర్ట్లు ఇప్పుడు కూడా నేను చూపిస్తా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. ఆ రిపోర్ట్లన్నీ చూస్తే అన్ని నార్మల్ రిపోర్ట్స్. ప్రైజ్ ది లార్డ్. అన్ని నార్మల్ రిపోర్ట్సే. కానీ నమ్మిందా? లే. యేసయ్య నమ్మలే. గమ్ముగానే ఉన్నది. బాగానే ఉన్నారు కదా, అయ్యా చర్చికి రండి అయ్యానంటే బాగానే ఉందిలే, ఆడ ఎడ కూర్చుంటా. మళ్ళా ఇంకెక్కడికెక్కడో తిరగాల్సిన చోట్ల కొన్ని చోట్ల తిరిగిన తర్వాత మళ్ళా హాస్పిటల్కి పోతే మళ్ళా జబ్బు అటాక్ అయిపోయేసి ఇక నా అవయవాలు, చెడిపోయిన అవయవాలు మళ్ళా రివర్స్ కొట్టేసి దెబ్బ కొట్టేసింది. దేవుని ప్రజలారా, యేసు క్రీస్తుని గురించి బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవానికి ముఖ్యమంత్రి ఆయనే. అర్థమవుతుందా? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి ఆయనే, బీజేపీలో ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న ప్రజలు అనుకుంటారు ఏమని, మా ప్రభుత్వం కాదు అని అంటారు. నిన్న ఈరోజు ఒక అబ్బాయిని అడిగా, అరే బాబు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పురా బాబు అంటే వాడు నాతో అన్నాడు, ఇది మా ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం వస్తే చెప్తాలేని అన్నాడు. మనం అనుకుంటున్నాం అలాగా.
ఏమని? ఆయన మా దేవుడు కాదు, మా దేవుడు కాదు, మాకు కలిసి రాడు అని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? అరే, ప్రభుత్వ అధికారం క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే వాక్యం అంటుంది, యేసు క్రీస్తు ఒక జాతికి కాదు, ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, ప్రపంచంలో పుట్టిన సర్వజనులకు ఆయన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన సర్వ మానవాళి కొరకు 33.5 సంవత్సరం భూలోకంలో జీవించి సత్పురుషునిగా జీవించాడు, మంచివానిగా జీవించాడు, మనుషుడు ఎలా బ్రతకాలో చెప్పి చూపించాడు. కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం అనని ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి మాట్లాడు. ఈ లోకంలో ఎన్నో పేర్లు ఇవ్వబడ్డాయి, ఎన్నో భూమికి, ఈ ఆకాశము క్రింద భూమి పైన ఎన్నో నామములు ఇవ్వబడ్డాయి. ఏ నామములోనైనా ఈ రోగిను యేసు నామములోని కాకుండా ఫలానా నామం పేరట నేను గతిస్తున్న దయ్యమా పో అనంటే మొఖాన ఆమెనే గుద్దద్ది. ఎవడురా నువ్వు, ఏ నామంరా నువ్వు చెప్పేదని? రోగమా పోనంటే కాదది. అదే దయ్యం బట్టిన ఆమెను తీసుకుని వచ్చి, ఒక వ్యక్తిని తీసుకుని యేసు నామములో పో అనంటే వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ గృహాన్ని కట్టుకొని నివసిస్తున్నటువంటి మన మధ్యలో ఉన్న సహోదరి కూడా 13 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. ఎక్కడెక్కడో తిరిగారు. కందుకూరు, ఒంగోలు, ఆ ఊర్ల పేర్లు నాకు తెలియదు, 2 పేర్లే గుర్తొస్తాను. వాళ్ళకి తెలుసు అయ్యింది. పొదిలి, గిదిలి ఏమేమో చెప్తారు. ఇక ఏమేం చేసినాయో లిస్ట్ కానీ చెప్తే అక్కడ లిస్ట్ చూసే మీకు కళ్ళు తిరిగి పడిపోతారు. అలాగే ఎన్నో చోట్ల తిరిగి నెమ్మది లేక, కట్టుకున్న ఇళ్లలో నివసించలేక, పిల్లలకు చదువు పోతుందని చెప్పేసి ఇదిగో మన మధ్యలో వెనకాల కూర్చున్నటువంటి అన్న, కొవ్వూరు నుంచి వచ్చినటువంటి అబ్రహాం అన్న పరిచయంతో ఒక చోట ప్రార్థన పెడతా ఉంటే కోడిరూపాడులో అక్కడికి వచ్చారు. అక్కడ ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దురాత్మ బయటకు వచ్చి 3/4 గంట సేపు కేకల మీద కేకలు పెట్టి, అప్పుడు ఇప్పుడు ఆయన పేరేమో మోషే, ఆమె పేరేమో సిప్పోరామ. వీళ్ళిద్దరూ అప్పుడు వీళ్ళ మోకాలు చూస్తుంటే ఉండాలి యేసు రక్తమే. పాపం ఏందో పోగొట్టుకున్నట్టు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆ ముఖంలో కాంతి కళ లేదు, చాలా బలహీనమైన స్థితిలో వచ్చారు. కానీ ఇప్పుడు ఆ 2 మోకాలు చూడండి, తలతలు మెరిసిపోతా ఉన్నాయి. ఆ 2 మోకాలు కలకలాడిపోతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పాపము ద్వారా వచ్చు జీతం మరణం. ఆ సమాధానం లేక, సంతోషం లేక మగ్గిపోతున్న తన ప్రజల కొరకు పాపము లేకుండా ఆయన కన్యక మరియ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరములు మనిషి ఎలా బ్రతకాలి, మనిషి ఎలా ప్రేమించాలి, ఎలా సంతోషంగా ఉండాలి అని నేర్పించడానికి లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ధారాదత్తం చేసి సిలువలో ఆయన చనిపోయి 3వ దినమున ఆయన లేవటం జరిగినదండి. ప్రైజ్ ది లార్డ్. చచ్చి సమాధిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. సమాధులు కదులుతున్నాయి అంటారు, బయటికి రా. ఎన్ని రోజులు ఉంటావు సమాధిలో? కదులుతుండేవాడు. ఒకసారి ఆలోచించు. సమాధిలో కదిలితే బయటికి రావాలి కదా. సమాధి లోపల ఉండి ఎవరికి ప్రయోజనం? ఏం చేయడానికి లోపల? అలా కాదు. వింతలు ఉన్నాయి, విడ్డూరాలు ఉన్నాయి, విచిత్రాలు ఉన్నాయి. అయితే మనకు ప్రయోజనం ఏంటి? నెమ్మది కలుగుతుందా వాటి ద్వారా? సమాధానం కలుగుతుందా వాటి ద్వారా? వింతలు విడ్డూరాలు కాదు, ఉన్నాయి, లెక్కలేనని ఉన్నాయి, ఇంకా ఎన్నో రాబోతున్నాయి. అయితే వాటి ద్వారా ఒక వ్యక్తి త్రాగుడులో నుండి విడిపించబడగలుగుతున్నాడు. వ్యభిచారములో నుండి ఒక వ్యక్తి విడిపించబడగలుగుతున్నాడు. లేదా ఇంకొక దుర్వ్యసనాలలో నుండి, దురలవాట్లలో నుండి, ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు,
వీటిలలో నుండి ఇదిగో ఈ వింత ద్వారానే ఈ వ్యక్తి విడుదల పొందాడయ్యా అని చెప్పగలమా? చెప్పలేం. కానీ నా ప్రభు యొక్క వాక్యం అంటుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎన్నో అద్భుతాలు ఆయన చేసి చివరికి దుష్టుల చేతిలోనే ఆయన మరణించడం జరిగింది. చాలా మంది మనోళ్ళు అంటూ ఉంటారు, 3 మేకులు తీసుకోలేని వాడు నిన్నేం రక్షిస్తాడు అన్నట్టు. తీసుకోవడానికి ఆయన రాలేదు. 3 మేకుల మీదకి ఆయనకు వచ్చిందే ఎందుకనంటే మనలను రక్షించటానికి వచ్చాడు. తనను తాను రక్షించుకోవడానికి రాలేదు ఆయన. ఆయన 3 మేకుల చేత బంధింపబడుట ద్వారానే, రక్తము చిందింపబడుట ద్వారానే పాప విమోచన జరుగుతుంది. కార్యము నెరవేర్చడానికి సిలువలో ఉన్నాడు, కానీ కార్యాన్ని చెడగొట్టుకొని అయ్యో నేనేంట్రా బాబు సర్వశక్తి గల దేవుడిని అయి ఉండి నాకు ఎంత చీపుగా ఉంటుంది, నాకు ఇది అవమానం కదా అని దిగిరావడానికి రాలేదు ఆయన. సిలువలో వ్రేలాడడానికే ఆయన వచ్చాడు. కల్వరి సిలువలో రక్తాన్ని చిందించాడు, ప్రాణం విడిచిపెట్టాడు. ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ఆ ప్రాణాన్ని మరలా తీసుకోగలిగాడు. సమాధిలో నుండి లేపబడగలిగాడు. మరలా అనేక మంది ప్రజలకు మృత్యుంజయునిగా, సజీవునిగా తను తాను అనేక దినాలు కనపరుచుకున్నాడు. తన శిష్యులతో చెప్పాడు, శిష్యులారా ఇదిగో నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, మరలా నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. మరలా నేను వస్తాను. ఎందుకు అక్కడికి వెళ్తున్నానో తెలుసా? మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఈ లోకంలో స్థలం లేదని అనుకుంటున్నావేమో. ఈ లోకంలో నెమ్మది లేక, సంతోషం లేక, ఎలా పడితే అలాగ బ్రతకలేక కన్నీళ్లతో ఉన్నావా? కన్నీరు లేని రాజ్యం నీ కొరకు నేను నిర్మిస్తాను. దుఃఖము లేని రాజ్యము, ఏడుపు లేని రాజ్యము, పగలు రాత్రి లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం అది. నేనే వెలుగుగా ఉన్న రాజ్యాన్ని మీ కొరకు నిర్మించడానికి నేను వెళ్తున్నాను. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని యెరూషలేములో కొంతమంది శిష్యులతో చెప్పారు. ఆ కొంతమంది శిష్యులు ఈ రోజున ప్రపంచ వ్యాప్తముగా సువార్తను ప్రకటించడం ద్వారా ప్రపంచ దేశాల్లో 200 దేశాలకు పైగా దేశాలు ఉంటే సుమారు ప్రపంచ వ్యాప్తముగా 200 దేశాలలో ఈరోజు యేసు నామం ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాక కొరకు యేసు క్రీస్తు నామమున మనం అంగీకరించుట ద్వారా, ఆయన కల్వరి సిలువ దగ్గరకు రావటం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో రక్షణ పొందినటువంటి వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇందాక మనం చదువుకున్న ఇర్మియా 15:11. నేను ఎందుకు ఈ లోకంలో రక్షింపబడినటువంటి వారితో ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎందుకు ఈ లోకంలో మీరు ఉండాలి అంటే, ఎలా ఉండాలి అంటే ఏం చెప్తుందో వాక్యం? ఇర్మియా గ్రంథం 15:11 వాక్యము. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. 13 సంవత్సరాలుగా మేలంటే ఏందో తెలియదు. నిమ్మ తోటలో ఏదో తోటలో, ఏ తోటలో అమ్మాయి, ఏ తోటలో మీకు రేపు చెప్పు, నిన్నే కదా అడుగుతున్నది. మామిడి తోట ఉన్నది. ఏమైంది ఇప్పుడు? సగం పోయిందా, ముక్కలు పోయిందా? ఎంత పోయింది? సగం పోయింది. ఇంకా ఏమేం పోగొట్టుకున్నావు? 2 ఇల్లు పోయా, స్థలం పోయా, డబ్బు పోయా, తల్లిదండ్రులు పోయా. అవన్నీ చాలా సీక్రెట్స్, చెప్తే అవి నమ్మశక్యం కావు. వాళ్ళ మరణం ఎలా చనిపోయారో కూడా దేవుడు తెలియపరిచాడు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారో కూడా దేవుడు తెలియపరిచాడు. ఎన్నో బాధలు, 13 సంవత్సరాలుగా ఎన్నో బాధలు. ఒక్క విషయం చెప్తా చూడండి మీరు, ఒక్క విషయం. ఆమె వాళ్ళ ఊరు దగ్గర ఉన్నప్పుడట ఒక రోడ్డు మీద, ఆ ఇంటి దగ్గర రోడ్డు మీద ఈ 4 ఇలా తెలిసి ఇటు అనేసిందట 4తో. నేనేం కళ్ళబొల్లి మాటలు చెప్పలేదు, మన మధ్యలోనే ఉంది ఆ తల్లి. 4తో ఇలా ఆ రోడ్డునంతా ఇలాగనేసింది, కేకలు పెడుతూ ఉంటుండేది. యేసు నామం పేరట ప్రార్థన చేశాం. దేవుని కృప మహదైశ్వర్యం చొప్పున విడుదల పొంది ఈరోజు తన బిడ్డలతో
తన భర్తతో, తన కుటుంబం, తన అన్నదమ్ములతో సంతోషంగా జీవిస్తూ దేవుని కృప చేత బలపరచబడుతూ ద్వారా ఈ దినాన్ని గృహం కట్టుకొని వారు సంతోషంగా ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా నేను బలపరచుచున్నాను. ఈ గృహము, ఈ స్థలము తీసుకోవడానికి, ఈ గృహం కట్టబడడానికి అనుక్షణము ప్రార్థన 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 ద్వారా డబ్బులు ఉంటాయండి. ఎంతోమంది కట్టుకోలేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. డబ్బులున్నాయి, పని జరగటం లేదండి. డబ్బులున్నాయి, స్థలాలు లేవండి. డబ్బులున్నాయి, అనారోగ్యం అండి, బలహీనతలండి. పని స్టార్ట్ చేసామండి, ఆ పని నడవటమే లేదు. డబ్బులున్నాయి, అన్ని మెటీరియల్స్ ఉన్నాయండి, కానీ పని జరగటం లేదండి. ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నామండి. సరి అయినటువంటి అవసరాలు తీరటం లేదండి అంటున్న సాక్ష్యాలు మన ముందు ఎన్నో ఉంటుండగా అనతి కాలములోనే, కొద్ది కాలములోనే దేవుని వాక్యం అంటుంది, నేను ఇల్లు కట్టువారైనటువంటి ఇంటిని గురించి వాక్యం చెప్దాం అనుకుంటున్నా. కానీ మధ్యాహ్నం పూట నేను ప్రార్థనలో ఉంటుండగా ప్రభు నాతో చెప్తున్నాడు, ఇది వారి పట్ల నాకున్న సంకల్పం, ఈ మాటను వారికి తెలియపరచునని. నా మనస్సాక్షి నాతో చెప్తా ఉంది ఈ మాట. నా ఉట్టి మాటలతో నేను చెప్పటం లేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నా. ఇర్మియా 15:11 వాక్యంలో ఆయన సంకల్పం మీ పట్ల ఏమిటంటే, నిశ్చయముగా మీకు మేలు చేయాలనే ఆయన మిమ్మల్ని ఈ స్థలములోనికి తీసుకుని వచ్చాడు. ఈ స్థలములో మిమ్మల్ని బలపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 31:42 వాక్యాన్ని చదవండి, ముగించేసుకుందాం ఈ కూడికను. ఇర్మియా గ్రంథం 31:42 వాక్యం అనుకుంటాను. ఒకసారి చదువుతారా? 31:32 అయినా చూస్తారా? 32. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేసి ఉన్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. అదిగో చూడండి, నేను వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నా మాట కాదు, సర్వాధికారము కలిగిన సర్వశక్తి గల దేవుని వాక్కు. మీ పట్ల దేవుని సంకల్పం మేలు చేయాలని ఆయన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన ఆనందిస్తున్నాడట, మీకు మేలు చేయాలని. దాని ద్వారానే నేను ఎన్నోసార్లు ఆలోచించారే, ఎంతో డబ్బులు ఉన్నాయి, అన్ని పరిస్థితులు కలిసి వచ్చిన వాళ్ళే ఇల్లు కట్టుకోలేకపోతున్నారే. ఒక్క రోజు కూడా పని ఆగకుండా, ఒక్క రోజు పని ఆగకుండా కంప్లీట్గా అయిపోయేంత వరకు ఏ దినానికి కావలసిన పైసలు ఆ దినానికి సమకూర్చబడతా ఉంటున్నాయి. అనారోగ్యం లేదు, బలహీనత లేదు, నీరసం లేదు, అస్వస్థత లేదు. ఎక్కడ వెనకబడకుండా ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడై ఉండి వారిని నడిపిస్తూ ఉంటున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఎలా కట్టగలుగుతున్నారా బాబు, ఏం చేయగలుగుతున్నారా బాబు అంటే ప్రభు మధ్యాహ్నం అంటున్నాడు, నేను వారికి మేలు చేయాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయాలని నిర్ణయించి ఉన్నాను. నా పూర్ణ మనస్సుతో నేను వారికి మేలు చేయాలని ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదండి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ అందరికీ ప్రభు ఏం చేయబోతున్నాడు అంటే మేలు చేసే దేవుడు ఆయన, కీడు చేయటం చేతగాని దేవుడు ఆయన. ఒకవేళ ఈ రాత్రి నువ్వు కీడులో ఉన్నావా, నీ కుటుంబం కీడులో ఉందా, యేసును కానీ నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే ఇన్ని సంవత్సరాలకి యేసును అంగీకరించినటువంటి ఆ క్షణం మొదలుకొని తేడాను నువ్వు గమనించగలవు. కీడు తొలగి మేలు రావాలని మనం కోరుకున్న వారముగా ఈ రాత్రి ఈ దేవుని స్వరాన్ని విని ఆయన వైపు మనం తిరగలిగినట్లయితే ఈ ప్రవచన వాక్కు నీకు కూడా వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
ఈ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసిన వారికే కాదు, సర్వజనులకు ఆయన దేవుడై ఉన్నాడు గనుక సర్వజనులకు ఈ వాక్యం, ఈ వాగ్దానం వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను వారికి మేలు చేయాలని ఆనందించుచున్నాను. ఆ మేలు అనుభవించలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈ రాత్రి. నా ప్రభు నీకు మేలు చేయాలని, నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఏ మేలు పొందక, ఏ మనుషుని సహాయము లేక ఒంటరిగా నీ ఉన్నావా? తల్లి, చెల్లి, సహోదరుడా, ఈ రాత్రి నా ప్రభు నీతోనే చెప్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రాణం పెట్టిన ప్రాణదాత ఆయన నీతో చెప్తున్నాడు, బిడా నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు మేలు చేస్తాను. ఇన్ని సంవత్సరాలుగా నీ కుటుంబంలో, నీ హృదయంలో వేదన ఎంత ఉందో నాకు తెలుసు. హృదయంలో ఉన్న వేదన ఎవ్వరికి చెప్పుకోలేక, కొంతమంది పరిస్థితులు ఎవ్వరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే హేళన చేస్తారని, చెప్పుకుంటే అసహ్యపడతారని, చెప్పుకుంటే చులకనగా చూస్తారని, చెప్పుకుంటే తృణీకరిస్తారని, ఎవరికి చెప్పుకోలేక గుండెల్లోనే ఆ బాధను దిగమింగుతూ, మా బ్రతుకు ఇంతేనేమో, మా కర్మ ఇంతేనేమో, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇంకంతే మా బ్రతుకు అని అనుకుంటున్నావేమో ఈ రాత్రి. నా ప్రభు నీతోనే చెప్తున్నాడు, నీకు మేలు చేయాలని నిన్ను బలపరచువాడను నేనే, నీకు మేలు చేయడానికి నేను ఆనందించువాడను నా పూర్ణ హృదయంతో అంటున్నాడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.